రైట్. ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 5 స్థానాల్లో 3 స్థానాలు టీడీపీ, 2 స్థానాలను పొత్తు ధర్మంలో భాగంగా ఇటు జనసేన బీజేపీకి కేటాయించింది టీడీపీ. దానిలో భాగంగా ఇటు జనసేన నుంచి నాగబాబు, ఇటు బీజేపీ నుంచి కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ నాయకత్వం మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు అనుచర వర్గం అంతా కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. సోము వీర్రాజు ఎక్స్పీరియన్స్ను, రాజకీయ జీవితం కానీ ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటు పార్టీ కోసం చేసిన సేవను దృష్టిలో ఉంచుకుని సోము వీర్రాజుకు ఈ అవకాశం కల్పించారు. గతంలో కూడా అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో అధ్యక్ష పదవి నుంచి తప్పించే నేపథ్యంలో సరైన సమయంలో మంచి అవకాశం కల్పిస్తాం, సముచిత స్థానం కల్పిస్తామంటూ అవకాశం ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆ హామీని నెరవేర్చుకుంటున్నట్లు కూడా బీజేపీ నాయకత్వం భావించింది. దానిలో భాగంగానే ఇటు సోము వీర్రాజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుగా విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. తర్వాత కొద్దిసేపటికే ఇటు బీజేపీ అగ్రనాయకత్వం కూడా బీజేపీ హెడ్ క్వార్టర్స్ గ్రూప్లో అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇక సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు త్వరలోనే. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా రాజకీయ జీవితం ఒకసారి చూసుకుంటే కనుక ఆయన బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు, శాసనమండలి సభ్యులుగా, అలాగే శాసనమండలిలో 2015లో టీడీపీ ఆయనను శాసనమండలి సభ్యునిగా కూడా ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బీజేపీ పక్షాన ఆయన ఫ్లోర్ లీడర్లకు కూడా వ్యవహరించారు. ఇటు బీజేపీ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు, బీజేపీ సంబంధించిన బలోపేతానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఇటు బీజేపీ అగ్రనాయకత్వం కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరితో కూడా పార్టీ బలోపేతానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేస్తూ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశంపై కూడా అందరితో చర్చలు జరుపుతూ ఉన్నారు. దానిలో భాగంగా పార్టీ బలోపేతానికి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన సోము వీర్రాజుకు ఈ అవకాశం కల్పించాలని అందరూ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే 5 స్థానాల్లో 3 టీడీపీ, 2 జనసేన, 1 జనసేన, 2 ఇంకొక స్థానాన్ని 2 స్థానాల్లో బీజేపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానిలో బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఎట్టకేలకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించింది. ఇక 1980లో బీజేఎం ప్రధాన కార్యదర్శిగా, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఆయన 1980లో పనిచేశారు. 87లో తూర్పుగోదావరి జిల్లా, అప్పుడు కూడా 80 నుంచి 87 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 1990లో జనరల్ సెక్రటరీగా కూడా బీజేవైఎం జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1993 నుంచి 94 వరకు బీజేవైఎం ఏపీ అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించారు. 2004 బీజేపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004లో తూర్పుగోదావరి జిల్లా కడియం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేశారు. 2006 నుంచి 13 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2009 తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక 2013-18 మధ్య బీజేపీ జాతీయ కార్యవర్గంలో సభ్యునిగా కూడా ఆయన ఎంపికయ్యారు. ఇక 2015లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2020లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో కూడా పార్టీ బలోపేతానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను బీజేపీ అగ్రనాయకత్వం సహకారంతో నిర్వహించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పించే సందర్భంలోనే సరైన సమయంలో మీకు సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు నెరవేర్చింది. ఎమ్మెల్సీగా అడుగు పెట్టబోతున్నారు బీజేపీ నుంచి సోము వీర్రాజు. అయితే ఇటు 2023 బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడికి కూడా ఆయన ఎంపికయ్యారు 2023లో. అయితే జూలైలో ప్రధానంగా ఆయన జూలై 27, 2020 అలాగే జూలై 2023 వరకు కూడా ఆయన పదవిలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత కొంత నిరుత్సాహంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ బలోపేతానికి పనిచేయాలి, పార్టీని బలోపేతం చేసిన తర్వాత సరైన సమయంలో పార్టీ అందరికీ అండదండగా ఉంటుందంటూ కూడా బీజేపీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ ఇటు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సోము వీర్రాజుకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇటు పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు అందరి గెలుపు కోసం సోము వీర్రాజు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీ పట్ల విధేయత చూపిస్తూనే ఇటు పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇటు సోము వీర్రాజును బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేసింది.